మేము అక్కడ వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాం, రామకృష్ణ బీచ్ రోడ్ లో. అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలే నేను జీవితంలో. అంతా పగలు కొట్టుకు వెళ్ళాలి డైరెక్ట్ గారు ఏదో అనుకున్నాను, వేరే రకంగా తిందామని. వీళ్ళు అడిగారు ఏంటంటే ఇదంతా అంటిస్తున్నారు అడిగితే, అంటే ఆయన నా మీద నమ్మకం అది. బాబా నేను చేసేస్తాను అని ఏమన్నది కూడా. ఓకే షూరా చేస్తావా? చేస్తాను. ఇంత అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది షాట్. నిజంగా అద్దాన్ని మొదలు కొట్టుకుని పాత్ర పాత్ర అంటే ఓ మనిషి నేను ఎప్పుడు చెప్పుకుంటాను, ఒక పాత్ర అనేది మనకి పరిచయం లేని పాత్ర. ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా, దాంట్లోకి వెళ్ళిపోతాము. అని ముఖ్య పాత్ర ఒక పాత్ర అనేది ఏడవడము, నమ్మించడము, లేకపోతే అరవడం కాదు. పాత్ర అనేది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి, ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళ్తున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను, జాగ్రత్తగా ఉండమంటారు. పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు, నువ్వు ఆ పాత్రకి కాదు, నువ్వు కలన బాలకృష్ణలో లేకపోతే కలన సునల్ సమాన్లో లేకపోతే అలా సమీరను అదొక పాత్రలాగా. ఇది వంట పాత్ర గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజు గోడల్లో. మీకు కవలలేదు అది చాలా సంతోషం. మళ్ళీ సినిమా రిలీజ్ అవుతాను. నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు, నా మనవడు మా తరం, నా అబ్బాయి కాదు, నా మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ గణపతి తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ గణపతి తల్లికి నా ధన్యవాదాలు తీసుకుంటాను. లేకపోతే రాజకీయంగా కానివ్వండి, ఇంకొక ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా కానివ్వండి, ఇలా ఇన్ని పాత్రలు నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితే వాటిని విజయం చేస్తూ, అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితే నేను ఎక్కడికెళ్ళా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు తాతలు వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ, అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు మాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథారాజా తథా ప్రజా ఉంటాం. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా